అదే పాయింట్ 15 ఏళ్ల తర్వాత కూడా సేమ్ బ్యానర్కి చేద్దాం. వాళ్ళకి ఇవాళ నిర్మాతలకు కొరవలేరు. ఎందుకంటే రాజమౌళి గారికి ఈవెన్ హాలీవుడ్ బ్యానర్స్ దగ్గర నుంచి ఆఫర్స్ వచ్చినాయి. అయినా సరే ఆయన లేదు, నేను కేఎల్ గారికి చేస్తున్నాను అని చెప్పారు ఆయన. సో ఆయన ఇంటిగ్రిటీకి, డెడికేషన్కి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. సార్, మీరు ఇండస్ట్రీలో మీకు ఎంతోమంది డైరెక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు స్వతహాగా ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు. వాళ్ళకి రాజమౌళి గారికి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? అంటే నేను అందరితోటి వర్క్ చేయలేదు కదండి, నాకు పెద్ద మిగతా వర్కింగ్ స్టైల్ నాకు తెలియదు అందరి. బట్ ఏంది మాత్రం నేను చూసాను, ఆల్మోస్ట్ 6 months నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈజ్ వెరీ డెడికేటెడ్ మ్యాన్ అండి, ఫోకస్డ్. చిన్న దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసి పర్ఫెక్షన్ వచ్చేటట్టు చూస్తారు ఆయన. అండ్ ఆయనలో ఉన్న ఇంకొక గొప్పతనం, నేను చాలా ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు వింటున్నారు, చాలా ఇనుంటారు, ఇది పెద్ద ప్రొడ్యూసర్కి రోల్ లేదు. అవును, ప్రొడ్యూసర్కి కథ కూడా పెద్ద చెప్పేవాళ్ళు, ప్రొడ్యూసర్లు క్యాషియర్లుగానే ఉండిపోతున్నారు. ఈయన దగ్గర అట్లా లేదండి. ఈయన ప్రతి చిన్నది డిస్కస్ చేస్తారు, ఎనీ డౌట్స్ ఉంటే చెప్పమంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే మనం ఇప్పుడే కరెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి మచ్ ఈజియర్, తర్వాత అయితే కష్టం ఉంటుందని. సో వెరీ ట్రాన్స్పరెంట్ ఆల్సో. నిజానికి ఆ రేంజ్లో ఉన్న డైరెక్టర్ మీతో అంత ఓపెన్గా డిస్కస్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. చాలా ట్రాన్స్పరెంట్ అండి, అండ్ డౌన్ టు ఎర్త్. ఇవాళ మీరు అన్నట్టు చూస్తున్నాం కదండి, 1-2 చిన్న సినిమాలు హిట్ అయితేనే ఆ డైరెక్టర్లు వేరే గాలిలో ఎక్కడో ఉంటున్నారు. ఈయన చాలా సౌమ్యంగా, చాలా అదే పద్ధతిలో ఈజ్ ఏ వర్కాలిక్. ఆయన గురించి ఏం చెప్పలేదు. ఈవెన్